మార్నింగ్ నుంచి వచ్చిన హైప్కి సో ఎపిసోడ్ మ్యాచ్ అయింది అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ జెన్యూన్ ఉంటాయి, అప్డేట్స్ ఎలిమినేషన్ అప్డేట్స్ తప్పితే మిగిలిన అప్డేట్స్ యాక్యురేట్ ఉంటాయి. ఓకేనా, ఫ్రాంక్గా చెప్తుండే. ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు కొంచెం వెనక్కి వెళ్ళి మనం శ్రీజ గురించి మాట్లాడుకుందాం, అండ్ ప్రియా గురించి మాట్లాడుకుందాం, అక్కా చెల్లెలు ఇద్దరి గురించి మాట్లాడుకుందాం, షాకిని డాకినీల గురించి మాట్లాడుకుందాం. అన్నిసార్లు పైకి లేచారు, ఎపిసోడ్లో 4-5 సార్లు పైకి లేచారు. శ్రీజ కూడా పైకి లేచింది, ప్రియా అయితే లేస్తానే ఉంది పైకి. ఏమన్నా ఒక్కసారైనా ఒక్క వ్యాలిడ్ పాయింట్ అయినా మాట్లాడతారే ఏమో అని ఎదురు చూశాను, కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ అవర్ బ్యాడ్ లక్. సో ఆ ఒక్క పాయింట్ కూడా ఒక్కసారి కూడా నాకు ఏం అనిపించలేదు. ప్రతిసారి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదే గేమ్ అని అనుకొని వాళ్ళు మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది అన్నిసార్లు కరెక్ట్ కాదు. ఒక పక్క హోస్ట్ అంతలా మాట్లాడుతున్నా చెప్తున్నా మీరు అనుకుంటుందే గేమ్ కాదు అని చెప్తున్నా కూడా వాళ్ళు అదే చేస్తున్నారంటే అది నిబ్బీలు అంటారు సార్. వీళ్ళు నిబ్బీలు నిజంగానే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఇద్దరికి లేదు. సో శ్రీజ తెలివిగలది అని చెప్పి లోపల చాలామంది హైలైట్ చేస్తున్నారు, కానీ శ్రీజ తెలివితేటలు ఎంత మేరకు ఉన్నాయి, ఎంత డంబ్ శ్రీజ అనేది కూడా మీకు ముందుకు పోయే కొద్ది చెప్తారనమాట, క్లారిటీగా మాట్లాడతాను. బట్ శ్రీజకు ఒక అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరగకుండా ఉంటే బాగుండేది ఏమని అనిపించింది. అది ఏంటి అనేది కూడా మీకు చెప్తారు, తమిళలో మీరు చూసే ఉంటారు కదా. సో అదేంటి అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తారనమాట. సీరియస్లీ అది యాక్చువల్గా అది మాట్లాడాల్సిన పాయింట్, బట్ నాకు సార్ అది మిస్ చేశారు. అది కూడా మాట్లాడి ఉండుంటే బాగుండేది ఏమో అని. అంటే ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్లు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి సో ఆ క్రెడిట్ కానీ లేదంటే ఆ బ్లేమ్ కానీ లేకుంటే ఆ పనిని కానీ అడ్రస్ చేసి ఉండాలేమో అని అనిపించింది నాకు. అడ్రస్ చేయలేదని అర్థమవుతుంది తర్వాత ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత. సో ఓవరాల్ మేజర్ ఎపిసోడ్లో మీకైనా నాకైనా అనిపించింది ఏంటంటే ఆ కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది. సో దాని మీద సో నాకు సార్ చాలా గట్టిగా, ఎందుకంటే సోషల్ మీడియాలో అవ్వచ్చు మామూలుగా నిన్న 3 రోజుల నుంచి అదే జరుగుతూ ఉంది, దాని మీదే పెద్ద గొడవ జరుగుతూ ఉందన్నమాట. సో అదే అడ్రస్ చేశారు నాకు సార్, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఆ అడ్రస్ చేసిన విధానం కూడా చాలా బాగుందన్నమాట. అసలు హౌస్ మేట్స్ అభిప్రాయాలు తీసుకోవటము, సో అందరికీ క్లారిటీ వచ్చేలాగా. చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే ఆ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేశారు అని నాకు అనిపిస్తూ ఉంది. సో అక్కడ డెమోన్ పవన్ని కంగ్రాచులేట్ చేసిన తర్వాత సో అందరిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు సో భరణితో మాట్లాడతాడు. సో భరణి ఏంటి సంగతి అని చెప్పి భరణి అన్నప్పుడు అంతా ఓకేనా, ఓకే నీకు క్యాప్టెన్సీ జరిగిన విధానం, టాస్క్ జరిగిన విధానం అంతా ఓకేనా, ఇలా మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మనీష్ లేస్తాడు. మనీష్ సార్ నాకు చెప్పి క్యాప్టెన్సీ మీద మీకు ఏమన్నా అభిప్రాయం చెప్పండి, క్యాప్టెన్సీ దాని మీద డెమోన్ పవన్ క్యాప్టెన్గా ఉండడం మీద మీ అభిప్రాయం అని అడిగితే మనోడు క్యాప్టెన్గా ఎలా చేశాడు దాని మీద మనీష్ మాట్లాడుతూ ఉంటాడు. మనీష్కి అర్థం చేసుకోరు ఒక్కటి కూడా. మినిమం హోస్ట్ ఏం మాట్లాడుతున్నాడు, హోస్ట్ తెలుగులోనే మాట్లాడుతున్నాడు కదా, మనకి తెలుగు వచ్చు కదా, అర్థం చేసుకోవాలి కదా. హోస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనే అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు మనోడు కెప్టెన్గా అవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే కెప్టెన్గా ఎలా చేశాడు అనే దాని మీద వాళ్ళ అభిప్రాయం చెప్తుంటారు. తర్వాత సంజన గారు ఏమైనా తెలివితేటలు చూపిస్తారంటే ఆమె కూడా అట్లాగా మాట్లాడుద్ది. సో నాకు అది నచ్చలేదని, అలా కాదమ్మా సంజన నేను చెప్పేది వేరంటే ఇది నాకు అని చెప్పి ఆమె మాట్లాడుద్ది. తర్వాత మన భరణి గారిని అడిగితే సార్ అది ఇట్లా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి భరణి గారు చెప్తున్నప్పుడు ఇప్పుడైనా మాట్లాడతావా లేదా భరణి చెప్పంటే సార్ ఆ రోజు అలా జరిగింది కదా అని అది చెప్పే ముందు అప్పుడు సంజన గారు మాట్లాడతారు. అప్పుడు సార్ భరణి గారికి ఇట్లా అన్యాయం జరిగింది, ఆ పవన్ అట్లా కెప్టెన్ అవ్వడం అన్ఫేర్ అనిపించింది, పవన్ కెప్టెన్సీ ఇది కరెక్ట్ కాదనిపించింది. భరణి గారు నాతో కూడా మాట్లాడారు, ఆయన సాటర్డే వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పారు, సో ఈ ఇష్యూని అడ్రస్ చేస్తానని చెప్పారన్నప్పుడు అప్పుడు భరణి గారు మాట్లాడడం మొదలు పెడతారు. సార్ ఇది సంచాలక్, నేను యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్గా సార్ సంచాలక్ డెసిషన్ ఫైనల్ అన్నారు, సో అందుకని నేను మాట్లాడలేదు, సో ఎట్లా మీరు సాటర్డే వస్తారు, సో అది తప్పు అని అనిపిస్తే సార్ ఖచ్చితంగా మీరు మాట్లాడతారు సార్, అందుకని నేను వెయిట్ చేస్తున్నాను మీకోసం అన్నప్పుడు తప్పు అని నీకు అనిపించినప్పుడు సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్, ఓకే 200% ఫైనల్. బట్ నీకు తప్పు అనిపించినప్పుడు, నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు వాయిస్ రేజ్ చేయడం అనేది నీ హక్కు. నువ్వు మంచివాడిగా మిగిలిపోతావు అనుకుంటే అది నీ తప్ప మేమేం చేయలేమంటారు నాకు సార్. మంచి పాయింట్ మాట్లాడతారు నాకు సార్. నిజంగా అతను వాయిస్ రేజ్ చేసి ఉండుంటే వేరేలాగా ఉండేది. బట్ ఏంటంటే ఇటుపక్క వాళ్ళు పోక్ చేస్తూ ఉన్నారు, అటుపక్క రితు కూడా మనల్ని అనవసరంగా అన్యాయంగా అది అలా చేసింది. మేబీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆయన మాట్లాడటం మొదలు పెట్టుంటే ఎక్కడ బ్యాలెన్స్ కోల్పోతానేమో, వీళ్ళు పోక్ చేస్తూ ఉన్నారు కదా ఒక పక్క, సో ఆ మూమెంట్లో బ్యాలెన్స్ కోల్పోతానని ఆయనకు అనిపించుని ఉండొచ్చు, అందుకని ఆయన ఆ ఆవేశాన్ని అంచుకొని ఉంటాడని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. నాకు అర్థమైంది దాని ప్రకారం నాకు అనిపిస్తూ ఉంది అనమాట. దాని తర్వాత సో పవన్ కళ్యాణ్ అడుగుతారు. సో పవన్ కళ్యాణ్ అడిగితే సార్ తను మన ఏదైతే రితు చెప్పిందో 3 సార్లు స్టాప్ అని, సో తను దాని మీద ఉంది సార్
సో అలాగే ఉంది సార్. సో కాబట్టి అమ్మాయి ఏది తప్పు చేయలేదని నాకు అనిపిస్తుంది సార్. అమ్మాయి చెప్పిన డెసిషన్ మీద ఏదైతే ఉందో ఆ డెసిషన్ ప్రకారమే సో బర్నీ గారిని అవుట్ చేసిందని నాకు అనిపించింది అని చెప్పిన తర్వాత సో వీడియో ప్లే చేస్తారు. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత ఆ వీడియోలో చాలా క్లారిటీ ఉంటుంది. ఆ వీడియోలో వీళ్ళందరూ అరిచింది సో సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని అరిచింది ఉంది. 3 సార్లు స్టాప్ చెప్పింది అనేది చూపిస్తారు క్లియర్గా. ఆ స్టాప్ చెప్పిన తర్వాత డెమోన్ పవన్ పూసేది చూపిస్తారు. దాని తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు సో పవన్ కళ్యాణ్ అడిగితే పవన్ కళ్యాణ్కి కూడా అంత మెచ్యూర్ మైండ్ ఏం కాదు, లైక్ ఆర్మీ ఆఫీసర్ బట్ అంత మెచ్యూర్గా ఏమి ఆలోచించట్లేదేమో అనిపిస్తుంది ఒక పాయింట్లో. నెక్స్ట్ వీడియోలో ప్లే చేసినప్పుడు అంత మెచ్యూర్గా అంటే గ్రాప్ చేసేలాగా పాయింట్ని అంత లేదేమో అనిపిస్తుంది. సో ఎవరైతే మిగిలిన కామెంట్స్ ఎలా ఉన్నారో మనోడు కూడా అలాగే ఉన్నాడు. అంత క్లారిటీ ఆఫ్ థాట్ అయితే కనపడలేదు నాకు ఈరోజు ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి. అన్నప్పుడు సార్ అవును సార్ అది డెమోన్ పవన్ కూడా పూసాడు సార్. తర్వాత ఇద్దరు పూసుకున్నారు, డెమోన్ పవన్ కూడా పూసాడు సార్. సో ఇద్దరు ఎలిమినేట్ అవ్వాల్సింది. బట్ ఆమెకు అది కనిపించింది కాబట్టి సో బర్నీ గారిని అవుట్ చేసి ఉండొచ్చు. అంతేగాని తను డెమోన్ గెలిపించాలని ఇంటెన్షన్ తనకి లేదు సార్ అన్నట్టు మాట్లాడతారు. దాని తర్వాత సో ఈమె ప్రియా గారిని లేపుతారు. ప్రియా ఏందమ్మా చెప్పు అంటే సో ప్రియా లేచి ప్రియా చెప్తా ఉంటుంది అది మాకు ఇలా కనిపించింది సార్, అది ఓవర్ లుక్లో తనకు అలా కనిపించదు అని అంటుంది. ఇంకా యాక్చువల్గా రితులు లేబర్ పైకి. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే అసలు అడిగిన క్వశ్చన్ వాళ్ళు వేరేలాగా తీసుకెళ్లారు. బట్ నాకు సార్ కూడా వేరేలాగా రూట్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ 3 సార్లు స్టాప్ అని ఎందుకు చెప్పింది? ఆ స్టాప్ చెప్పిన దానికి రీజన్ ఏంటి అనేది తెలియలేదు ఇప్పటిదాకా. ఆమె మైండ్లో ఏముందనే చెప్పట్లేదు. వీళ్ళు వేరేదేదో చెప్తున్నారు. సార్ తను 3 సార్లు చెప్పి స్టాప్ అని చెప్తానని చెప్పింది సార్. స్టాప్ చెప్పిన తర్వాత పుయ్యొద్దని చెప్పింది సార్. తను 3 సార్లు స్టాప్ చెప్పింది. అయినా కానీ బర్నీ గారు పూసారు, అందుకని అమ్మాయి ఎలిమినేట్ చేసింది. వీడియో చూపించిన తర్వాత పవన్ కూడా పూసాడు సార్. ఇద్దరు ఎలిమినేట్ చేయాల్సింది. ఆ అమ్మాయి తప్పు డెసిషన్ తీసుకుంది. ఇదే మాట్లాడుతున్నారు తప్పితే అసలు ఎందుకు చెప్పింది అనేది చెప్పట్లా, ఎవరు చెప్పట్లా. తను కూడా చెప్పలేదు. నాకు సార్ కూడా గట్టిగా దాన్ని ఫస్ట్ అడిగారు కానీ దాని తర్వాత గట్టిగా అడగలేదేమో అని నాకు అనిపిస్తూ ఉందన్నమాట. తర్వాత డెమోన్ పవన్ అడుగుతారు. సో నువ్వు దీన్ని బట్టి నీకు ఏమవుతుంది అంటే సార్ నేను వాళ్ళతోటి అంటే వాళ్ళిద్దరు కలిసి నాతో గేమ్ ఆడాలనుకున్నప్పుడు సో అది నేను ఇవన్నీ కాదు. ఆ పూసిన తర్వాత ఏమని అంటే నువ్వు పూసావా లేదా, నీకు పూసింది ఇంటెన్షన్గా పూసావా అనిపించిందా లేదా అంటే సార్ నాకు తెలియదు సార్ అని అంటే స్టాప్ చెప్పింది వినిపించిందా అన్నాడు. వినిపించింది సార్ అన్నాడు. మరి అది వినిపించినప్పుడు చేతులు అంటే నీ స్టాప్ చెప్పింది వినిపించింది, దాని తర్వాత నీ చేతులు ఏం చేస్తావు నీకు తెలియదా అన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి వీడియో ప్లే చేస్తారు. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత క్లియర్గా మనోడు పూసి ఇట్లా రావటం అంటే లిటరలీ పూయటము ఇంటెన్షనల్గా పూయటం అనేది మనోడికి కూడా అర్థమైంది. అవును సార్ నేను పూసా అని చెప్పి మనోడు ఒప్పుకున్నాడు. దాని తర్వాత రితుని లేపుతారు. సో రితుని లేపిన తర్వాత సో రితు ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మాయి చెప్తా ఉంటుంది. దానికంటే ముందు ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియో అయితే ఎంత హైలైట్ ఉంటుంది అంటే అది మనం టీజర్లో కూడా చూసాం. అమ్మ ట్రైలర్ టీజర్ ఏందిరా మహేష్, ట్రైలర్ టీజర్ కాదు, ఓజీ ప్రభావం ఎక్కువైనట్టుంది. ట్రైలర్ టీజర్ కాదు, ప్రోమో చూసిన తర్వాత ఆ ప్రోమోలో క్లారిటీగా చూపిస్తారు. ఇంకా వీడియోలో ఇంకా క్లారిటీగా చూపిస్తారు. సో పవన్ని ఆ అమ్మాయి కెప్టెన్ చేయాలనుకోవటం, నువ్వు అవుతావా అని మనోడు చెప్పడం, ఈ అవుతావా అంటే అవుతానని చెప్పడము, ఈ వీక్ అవుతావా అంటే ఈ వీక్ అవుతా అని చెప్పడము, దాని తర్వాత ఆ అమ్మాయి వాళ్ళతో మేనిఫెస్ట్ చేయడం, ఇంతవరకు ఓకే. బట్ అది ఆ అమ్మాయి మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో అలా ఉండిపోయి ఆ అమ్మాయి అలా బిహేవ్ చేసిందని చెప్పి చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ రోజు కూడా తెలుస్తుంది. బట్ ఆ రోజు నేను చెప్పిన రీల్లో కూడా చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి స్టాప్ చెప్పకముందే మనోడు పూసేసాడు, ఆపేశాడు బర్నీ గారు. అమ్మ స్టాప్ అని చెప్పిన తర్వాత పూసింది డెమోన్ పవన్. అది ఆ అమ్మాయి యాక్చువల్గా పుయ్యక ముందు చెప్పిన మాట, తర్వాత స్టాప్ అని చెప్పిన మాట. సో అమ్మాయికి అది ఓవర్ ల్యాప్ అయ్యి అమ్మాయి చూడక వేరేలాగా కనిపించింది. దాని తర్వాత వీళ్ళు పైకి లేస్తారు. లేచిన తర్వాత తనూజాని పైకి లేపుతారు. సో తనూజ అంటే సో అయిన విధానం గురించి మాట్లాడంటే సో ఆ అమ్మాయికి కన్ఫ్యూజ్ అయ్యిద్ది అనమాట. పవన్ కళ్యాణ్ లేపుతారు. పవన్ కళ్యాణ్ లేచి ఇలా కాదు సార్, అలా కాదు సార్, ఆ అమ్మాయి చాలా మంచిది సార్, ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. యాక్చువల్గా మనోడేమనుకున్నాడు ఆ అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ గురించి నాకు సార్ అడుగుతున్నాడేమో అనుకుంటారు. కొంచెం డమ్ అనిపించారు నాకు. బట్ దాని తర్వాత ఆయన ఎంత చెప్తున్నా కూడా మనోడికి అర్థం కావట్లేదు. బేసిక్గా ఏదేదో మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు, స్మైల్ బాగుంది తప్పితే అంతగా ఎక్కట్లేదేమో అనిపించింది నాకు. అర్థం చేసుకోలేకపోతున్నాడు ఏమో అనిపించింది. తనుజకు కూడా అర్థం కాలేదు. తర్వాత ఆ అమ్మాయి డెమోన్ పవన్ని కావాలనే చేసిందా అక్కడ డెసిషన్ గురించి మాట్లాడమన్నప్పుడు తనుజ అప్పుడు చెప్పుద్ది, అవును సార్ మాకు అది తప్పు అనిపించింది, ఆల్రెడీ చెప్తున్నాము అలా పూయటము మాకు కనిపించింది, మేము చెప్తున్నా కూడా అసలు మా మాట పట్టించుకోలేదు సార్ అని చెప్పి. సో సంజన గారు కూడా అదే చెప్తారు. తర్వాత ప్రియాని లేపుతారు. ఆ కామనర్స్ వర్సెస్ అది అన్నప్పుడు ఎందుకమ్మా అలా మాట్లాడావు అది అన్నప్పుడు అమ్మాయి ఏమంటుందంటే సార్ యాక్చువల్గా ఇద్దరు కలిసి అలా చేస్తున్నప్పుడు
అంటే ఇద్దరు కలిసి ఇలాగా మనం డెమోన్ పవన్ అటాక్ చేస్తున్నారు అనిపించింది సార్. అది ఫెయిర్ కాదని అనిపించింది, అందుకని అలా చేశాను సార్. అండ్ ఇందాక మన భరణి గారు చెప్పినప్పుడు యాజ్ స్పోర్ట్స్ పర్సన్గా చెప్పారని చెప్పినప్పుడు ఫస్ట్ టాస్క్లో కాలచక్ర టాస్క్లో మాకే సపోర్ట్ చేశాడు సార్. మాకు సపోర్ట్ చేసిన అతను సెకండ్ టాస్క్ వచ్చేసరికి మరి ఇమాన్యుయల్ అతను కలిసి గేమ్ ఆడతారు కదా సార్ అని చెప్తుంది అనమాట. ఆయన నాకు సార్ మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి మా ఫస్ట్ టాస్క్లో మీకోసమే కదా మా సపోర్ట్ చేసింది, మీకే కదా తన గేమ్ ఆడింది, అప్పుడు అది నీకు ఫెయిర్ అనిపించింది. సెకండ్ టాస్క్కి వచ్చేసరికి కెప్టెన్సీ టాస్క్ అనేది ఇండివిజువల్ టాస్క్ కదా, ఆయన ఎలాగ ఆడతాడు ఏంటి అనేది ఆయన ఇష్టం కదా. అది నీకు వేరే పర్సన్ ఎలా గేమ్ ఆడబోతాడు అనేది నీకు తెలియకముందే నువ్వు దాన్ని ఫెయిర్ అన్ఫెయిర్ అని ఎలాగ అనగలుగుతావు? సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ అని ఎందుకు అన్నావు అంటే సార్ అక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా సార్. పక్కనే ఇమాన్యుల్ ఉన్నా కానీ ఇమాన్యుల్కి పూయలేదు సార్. అంటే ఆయన అనేది ఏంటంటే ఇద్దరు బలవంతులు, ఒక ఫస్ట్ ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్ ఉంటారో ఆ పర్సన్స్ అవుట్ చేసి తర్వాత మేము ఆడుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది కదా, అది స్ట్రాటజీ కదా అతనిది. అది నువ్వు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అని ఆయన అన్నప్పుడు తర్వాత ఆయన నాకు సార్ అడుగుతాడు. సో లాస్ట్లో ఇమాన్యుల్ భరణి గారు ఉన్నప్పుడు మరి రంగు ఆయన ఎవరు ఆయన కెప్టెన్ అవ్వాలనుకోడా, ఆయన రంగు పూయడా అంటే సార్ ఖచ్చితంగా ఇమాన్యుల్కి పూయడు సార్ అంటారు. అసలు ఎంత బ్లైండ్గా మాట్లాడుద్ది అంటే, ఎంత మట్టి బుర్ర అంటే ఆ అమ్మాయి, ఎంత స్టబన్ అంటే, ఎంత మూర్ఖురాలంటే అమ్మాయి. భరణి గారు ఇమాన్యుల్ ఉన్నప్పుడు ఇమాన్యుల్కి భరణి గారు ఇచ్చేస్తారు కెప్టెన్సీ. ఆయన కనీసం రంగు పూయడా అతని మీద? ఫైట్ చేసుకోరు ఇద్దరు, ఫైట్ చేసుకోకుండానే ఆయన వదిలేస్తాడా గేమ్? వదిలేస్తాడా ఆయన? అంత దారుణంగా వదిలేస్తాడా గేమ్? అసలు ఆ అమ్మాయి కనీసం అలా ఎలా జడ్జిమెంట్ పాస్ చేస్తుందో ఆ అమ్మాయికే తెలియట్లా. సార్ నాకు సార్ నువ్వు అలా ఎలా మాట్లాడతావన్నా అని చెప్పినప్పుడు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా సార్. ఫస్ట్ రౌండ్లో పూయలేదు, మరి సెకండ్ రౌండ్లో ఎలా పూస్తారు సార్? ఫస్ట్ రౌండ్లో పూయలేదు అంటే ఫస్ట్ రౌండ్లో మనీష్ స్టార్టింగ్ మనీష్ అటాక్ చేశాడు కదా, ఎలా పూస్తాడు ఆయన ఇమాన్యుల్కి? మనీష్ డెమోన్ పవన్ ఇద్దరు కలిసి తన మీద అటాక్ చేస్తున్నప్పుడు ఈయన వెళ్ళి ఇమాన్యుల్ మీద అటాక్ చేస్తే ముగ్గురు వచ్చి అతన్ని అటాక్ చేస్తారు కదా. ఆయనకి ఆ మాత్రం బుర్ర ఉండదు, ఆయనకి తెలివి లేదు, ఆయనకి అర్థం కాదు ఆయనకి. అది ఈ అమ్మాయికి అర్థం కావట్లా. సో దాని తర్వాత పెద్ద ఇష్యూ అయిన తర్వాత సో డెమోన్ పవన్ మాట్లాడినప్పుడు డెమోన్ పవన్ తనకంటే తానే ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, ఇది తప్పు, మనం ఇంకా ఉన్నా కానీ ఈ గిల్ట్తో మనం ఉండలేము, అండ్ ఆడియన్స్లో కూడా మనకు అంత వాల్యూ ఉండదు, ప్లస్ హౌస్ మేట్స్ కూడా మనకు అంత వాల్యూ రెస్పెక్ట్ ఇవ్వరు యాజ్ ఎ కెప్టెన్గా. సో మనం ఏదో వాళ్ళు ఇస్తే తీసుకున్నాము, అన్ఫేర్గా గెలిచామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉంటారని చెప్పి అక్కడికక్కడే మనోడు వద్దు సార్ నేను కెప్టెన్స్ నాకు వద్దు సార్, నేను కెప్టెన్ వద్దు సార్ నాకు తీసేసేయండి అని మనోడు చెప్తాడు. సో నాకు సార్ కూడా ఓకే నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి ఇది ఫెయిర్గా జరగలేదని అంటున్నావు కాబట్టి నిన్ను ఆ కెప్టెన్సీ నుంచి రివోక్ చేస్తున్నాను అని చెప్తారు అనమాట. చెప్పిన తర్వాత ఈ అమ్మాయి పైకి లేపుద్ది చెయ్యి, ఈ అమ్మాయి పైకి లేపి శ్రీజ పైకి లేచుద్ది, శ్రీజ పైకి లేపి చెయ్యి సార్ ఇది అన్ఫేర్ కదా సార్, ఇది అది ఎలా తీస్తారు సార్? అది యాక్చువల్గా ఆ రోజుకు దానికి ఫస్ట్ వీక్లో కూడా ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది సార్ అది, బట్ తర్వాత సంజన గారు కెప్టెన్ అయిపోయారు కదా, సో ఇప్పుడు ఎలా తీసేస్తారు సార్ అని. తీసేసేయలేదు అమ్మ తల్లి. ఈ అమ్మాయికి మట్టి బుర్ర ఏంటంటే ఈ అమ్మాయిది ఒక తప్పుని మనం అడ్రస్ చేద్దాం, హోస్ట్ని మనం క్వశ్చన్ చేద్దాము, ఫెయిర్ అన్ఫెయిర్ అనేది ఒక మాట వినిపిస్తూ ఉంది కదా. సో ఫస్ట్ అగ్ని పరీక్షలో మనం అన్ఫెయిర్ అనేది చెప్పి నిలబడ్డాం కదా, సో ఇప్పుడు కూడా నిలబడదాము, మనకు ఆడియన్స్ ఓట్లు వేస్తారన్న భ్రమలో ఆ పిల్ల ఉంటుంది అనమాట. అతనే వద్దు అన్నప్పుడు ఈయన రివోక్ చేయకుండా ఇంకేం చేస్తాడు? సరే అమ్మా ఉంచుకో అమ్మా, అట్లా ఏం లేదమ్మా ఉంచుకోమ్మా అని బతిలాడతాడా? లేదు కదా, తీసేస్తారు కదా. ఒక పక్క రితు చౌదరి కూడా తన తప్పుని యాక్సెప్ట్ చేసింది, సార్ నాకు అది అలా కనిపించిందని. నువ్వు అలాగే చెప్తావు, రితు చౌదరికి అలా కనిపించి ఉంటుంది సార్, అది తప్పు సార్, అది అన్ఫేర్ సార్ అని నువ్వే అంటావు. ప్రాసెస్ జరిగింది అన్ఫేర్గా జరిగింది, కంప్లీట్లీ అన్ఫేర్ జరిగింది. సో అన్ఫేర్ జరిగినప్పుడు అక్కడ అడ్రస్ చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు కదా, అతనే ఒప్పుకున్నాడు కదా, మధ్యలో ఈఎంఐకి ఎందుకు ప్రాబ్లం నాకు అర్థం కాదు. అది చాలా తప్పు అనిపించింది. దాని తర్వాత రాము ఇష్యూ అడ్రస్ చేశాడు. సో రాము ఇష్యూ అడ్రస్ చేసినప్పుడు కూడా ఇమాన్యుయల్ వర్సెస్ అది మాట్లాడారు. ఇక్కడ ఇప్పుడే మాట్లాడుకునేది ఏంటంటే నాకు బాగా కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఏంటంటే శ్రీజ గురించి ప్రతిసారి తప్పుగానే మాట్లాడుతున్నారు. సో శ్రీజ పైకి లేచినప్పుడు ఈ అమ్మాయి పైకి లేచి తుత్తు అని మాట్లాడకండి అమ్మాయి ఇద్దరు అన్నప్పుడు ఆడియన్స్ నుంచి చప్పట్లు వినిపిస్తున్నాయి, ఆడియన్స్ నవ్వులు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరికి అర్థం కాదు, ఈ మట్టి బుర్రలకి ఇద్దరికి అర్థం కాదు. సంజనకి క్లారిటీ వచ్చింది అనమాట. సంజన వీళ్ళిద్దరు ఇప్పుడు ఓనర్ అయి కూర్చుంది, వీళ్ళని గట్టిగా ఆడుకుంటుంది. ఎందుకంటే వీళ్ళలో నెగిటివిటీ వచ్చిందని సంజనకి క్లియర్గా అర్థమైందని నాకు అనిపిస్తుంది. ఆడియన్స్ మాట్లాడే విధానాన్ని బట్టి, హోస్ట్ మాట్లాడే విధానాన్ని బట్టి నెగిటివ్ ఎవరికి వచ్చింది, పాజిటివ్ ఎవరికి ఉంది అనేది క్లారిటీ అర్థమైంది. బట్ శ్రీజ విషయంలో నాకు అనిపించింది ఏంటంటే అమ్మాయికి జరిగిన అన్యాయం ఏమనిపించిందంటే నాకు సారు ఏదైతే అన్ని ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఫౌల్ లాంగ్వేజెస్ని కూడా అడ్రస్ చేస్తున్నప్పుడు మొన్న ఫస్ట్ వీక్లో ఏదైతే అమ్మాయి వర్సెస్ అమ్మాయి లైక్ భరణి గారిని ఇమాన్యుయల్ని మాస్క్ మ్యాన్ అలా మాట్లాడినప్పుడు దాని గురించి అడ్రస్ చేసినప్పుడు ఈమె అంతా హైలైట్ చేసి మాట్లాడినప్పుడు సంజన గారు
నిన్న అదే టాస్క్లో ఏదైతే బొమ్మల టాస్క్లో సంజన గారు ఆ మాట గాజులు వేసుకొని కూర్చోండి మీరు అని సుమన్ గారిని అన్నప్పుడు ఆ విషయాన్ని అడ్రస్ చేయాలి కదా. సరే పోనీ ఆ విషయాన్ని అడ్రస్ చేయకపోయినా లైటర్ వేలో తీసుకెళ్ళినా కూడా శ్రీజ ఏదైతే అపోజ్ చేసిందో ఆ పర్టికులర్ టైంలో సంజన గారు అలాంటి మాటలు మాట్లాడకండి, అది ఎవరినైనా పర్లేదు, అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు, తప్పు అని ఆ అమ్మాయి అడ్రస్ చేసింది. ఆ అమ్మాయి క్వశ్చన్ చేసిన విధానానైనా కానీ ఆ అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడాల్సింది నాకు సార్, ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేయాల్సింది నాకు సార్. ఆ ఒక్క పాయింట్లో శ్రీజాకి నాకు అన్యాయం జరిగిందని అనిపించింది. ఆ అమ్మాయి చేసిన తప్పులు చాలా ఉన్నాయి, ఆ అమ్మాయి మాట్లాడుతున్న మాటలకు చాలా, ఆ అమ్మాయి ఏదేదో మాట్లాడేస్తుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంది అనుకున్నా కూడా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ అమ్మాయి మాట్లాడడం చాలా కరెక్ట్. సంజన గారు దానికి ముందు వారమే అమ్మాయిల గురించి అంత తోపు లెక్క మాట్లాడి గాజులు దొరుకున్నామంటే అంటే గాజులు దొరుకున్న అమ్మాయిలందరూ చేతకానంలా సంజన గారి దృష్టిలో. సంజన గారు కూడా గాజులు దొరుకుంటారు, అక్కడ ఉన్న హౌస్లో ఉన్న చాలా అమ్మాయిలు గాజులు దొరుకుంటారు. అంత మాత్రాన వాళ్ళు చేతకానంలో అయిపోతారా? అయిపోరు కదా. మరి సంజన గారు అంత పెద్ద మాట అన్నప్పుడు, అమ్మాయిల గురించి అంత లెక్చర్ పీకినప్పుడు ఆమె మాస్క్ మ్యాన్కి అది అడ్రస్ చేయాలి కదా, చాలా పెద్ద ఇష్యూ కదా. అమ్మాయికి కొంచెం అప్రిషియేట్ చేయాలి కదా శ్రీజాకి, అక్కడ వాన్ చేసినందుకు, అక్కడ అడ్డుపడినందుకు. బట్ అక్కడ ఎందుకో సంబేర్ అది నాకు సరే మిస్ అయిపోయారేమో అని అనిపించింది. శ్రీజాకి అది నాకు చాలా అన్యాయం అనిపించింది శ్రీజా విషయంలో. దాని తర్వాత సో నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారికి అండ్ మళ్ళీ సేమ్ టీంకి మళ్ళీ ఇమాన్యుయల్కి ముగ్గురికి కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ పెడతారు. మేబీ అది జరుగుంటుంది, అది మనం అప్డేట్ కూడా ఇస్తాం అనమాట, కొంచెం సేపట్లో పెడతాం ఇన్స్టాగ్రామ్లో, ఆల్రెడీ పెట్టేసి ఉంటాం నాకు తెలిసి పాటికి. దాని తర్వాత సో రితుయే సంచాలకుగా ఉంటుంది. రితుకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారనమాట. రితు వర్షన్ విన్నప్పుడు కూడా రితుకి కూడా అదేంటంటే ఓవర్ ల్యాప్ అనిపిస్తూ ఉంటుంది, బట్ క్లియర్గా కనిపిస్తుంది రితుకి, మనోడు పూసింది కనిపిస్తుంది దాని తర్వాత. బట్ ఆ అమ్మాయికి భరణి గారి మీద ఒక రకమైన అది ఉంది, మైండ్లో ఉంది. కాకపోతే ఆడియన్స్ నుంచి ఒక ఆమె మాట్లాడుతుంది, ఆమె చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్లీ. నేను కూడా మొన్న వీడియోలో అదే చెప్పాను. ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కామనర్స్ వాళ్ళు అనే మాటలకి ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఫస్ట్ దాంట్లో మీ వాళ్ళు ఓడిపోరా అని ఫస్ట్ రౌండ్కి ఎప్పుడైతే మనీష్ ఓడిపోయారో మీ వాళ్ళు అలా ఓడిపోతారు అన్నప్పుడు మీ వాళ్ళు ఏందని చెప్పి వాళ్ళు అంటారు. దానికి ఆ అమ్మాయి కొంచెం సర్ది చెప్పుకుంటుంది. దాని తర్వాత అమ్మాయి మైండ్లో అది ఉండిపోయింది. సో ఇప్పుడు అండ్ దట్టు బర్నీ గారిని ఒక కామనర్గా కాకుండా ఆయన సెలబ్రిటీగానే చూసింది, ఓనర్గా కాకుండా సెలబ్రిటీగానే చూసింది. సో ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉన్నప్పుడు సో కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళ మాటల ఒత్తిడికి రాంగ్ డెసిషన్ తీసుకుంది. మొత్తం అప్పటి వరకు ఆ అమ్మాయికి ఉన్న పేరు ఏదైతే ఉందో అది కంప్లీట్గా మారిపోయింది. దానికి తోడు నాకు సార్ చూపించిన వీడియోస్ ఇంకా అది మరీ ఆ అమ్మాయిని డౌన్ చేసేసింది. నిన్న టాస్క్ మరీ ఇంకా ఘోరంగా ఆడింది. సో కంప్లీట్గా మనిషి అవుట్ ఆఫ్ ద రేస్ అయితే వెళ్ళిపోయారు రితు గారు. నిన్నటి వరకు రేస్లో ఉన్నారు, మొన్నటి వరకు రేస్లో ఉన్నారు, బట్ నిన్నటి నుంచి అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళారని అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా నా వరకైతే నాకైతే కొంచెం అట్లీస్ట్ మనోడికి అన్యాయం జరిగింది డెమోనికి అనడానికి లేదు, ఎందుకంటే డెమోనే వద్దనుకున్నాడు కాబట్టి. సో ఇట్స్ ఓకే అని నాకు అనిపించింది అనమాట. నాకు ఇవే మేజర్గా అనిపించాయి. సో మీకేమనిపించింది ఎపిసోడ్ అనేది కామెంట్ చేయండి. అంటే జై హింద్.